ఓం శ్రీ దుర్గా పరమేశ్వరాయ నమః. ఓం శ్రీ శ్యామండేశ్వరి దేవి నమః. ఓం శ్రీ వారాహి దేవి నమః. అందరికీ నమస్కారము. ఇప్పుడు ఈ వీడియో చాలా చిన్నగా ఉంటుంది. 6 అక్షరాల మంత్రం. చాలా తక్కువ టైము, తక్కువ సమయము, మీకు రిజల్ట్ వచ్చే విధంగా ఉంటుంది. ఇక్కడ ఈ మంత్రము వలన ఉపయోగం ఏమిటి? ఈ మంత్రము మీరు జపం చేయటం వలన నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది. అంటే ఇంట్లో నెగిటివ్ ఉండ వాళ్ళకి, అసలు ఇప్పుడు చాలామందికి ఎక్కువ బయట తిరిగి వచ్చే వాళ్ళకి ఎక్కువగా కాళ్ళు చేతులు కడుక్కోకుండా డైరెక్ట్గా లోపలికి వచ్చేస్తున్నారు. ఇంతకుముందు కాలంలో రోజుల్లో బయట ఒక తొట్టు ఉండేది. తొట్టు దగ్గర కాళ్ళు చేతులు కడుక్కొని చెప్పులు బట్టి విడిచి లోపలికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు నేరుగా గేటు తీసుకోవటం, లోపలికి రావటం. ఎవరు ఎక్కడ ఏమి చేస్తారో తెలియదు. చూసుకోకుండా వస్తుంటారు. ఇంటికి వచ్చిన తర్వాత కళ్ళు మంటలు, తలనొప్పి, కాళ్ళు చేతులంతా లాగుతున్నాయి. పనుకుంటే ముబ్బరంగా ఉంటుంది. లేవలేని పరిస్థితి. ఆకలి అవ్వటం లేదు. అన్నం తినాలి అనిపించట్లేదు. పైకి లేవాలి అనిపించట్లేదు. లేవలేకపోతున్నాము. లేచి కొంచెం దూరం నడిస్తే కాళ్ళు చేతులు ఎక్కువగా నొప్పులు, జలజల అని లాగటం ఉంటుంది. అదేవిధంగా ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు కూడా, పసిపిల్లలు, వాళ్ళు ఏం చెప్పలేరు కదా, వాళ్ళు కూడా ఇబ్బందికి కారణాలు అవుతున్నారు. ఇవన్నీ తొలగిపోవటానికి చాలా సింపుల్గా ఉండే మంత్రము. ఈ మంత్రము చిన్నగా ఉంటుంది. ఈ తంత్రము కూడా తేలికగానే ఉంటుంది. ఒక 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు పసిబిడ్డలకి వాళ్ళు మాకు ఇలా జరుగుతుంది అని చెప్పలేరు కదా. పెద్దవాళ్ళు అయితే చెప్తారు. 2, 3, 4 సంవత్సరాల పిల్లలు చెప్పాలంటే చెప్పలేరు కదా. ఏదో నిద్రపోయేటప్పుడు నిద్రలో కలలు వస్తుంటాయి. కలలో ఎవరో వచ్చినట్టుగా, చేయి పట్టుకున్నట్టుగా, కాలు పట్టుకున్నట్టుగా, లాగినట్టుగా, భూషోడు వచ్చేవాడు, దడిపిస్తున్నాడు, భయపెడుతున్నాడు అన్నట్టుగా వాళ్ళకి అనిపిస్తుంది. కానీ దాన్ని వాళ్ళు విమర్శించి చెప్పలేని పరిస్థితుల్లో ఉంటారు. కానీ ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు. కొంతమంది చిన్నపిల్లలు పాలు కూడా తాగకుండా ఏడుస్తూ ఉంటారు. వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే చాలా తేలికైన మార్గం, పద్ధతి. దీనికి ఈ మంత్రాన్ని ఒక తెల్ల పేపర్ పైన నల్ల పెన్నుతో రాయాలి. లేదా నల్ల పెన్నుతో రాసి గోడకి, గేటుకి, కాంపౌండ్ పారిగోడ గేట్ ఉంటుంది కదా, కొంతమందికి గేటు లేదు, మా డైరెక్ట్గా ఇల్లు గోడే ఉంటుంది అన్న వాళ్ళకి కూడా ఆ మెయిన్ డోరు లేదా మెయిన్ గేట్ పక్కన ఈ మంత్రమును రాసి 26 సార్లు అక్కడే నిలబడి ఈ మంత్రంని జపం చేయండి. 26 సార్లు అంటే ఎంత టైం పడుతుందో మీరు ఆలోచించుకోవచ్చు. కొద్దిగా ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని అందులో ఆ గ్లాస్ పైన కుడి చెయ్యి మూతలాగా పెట్టి ఈ మంత్రంని
జపం చేసి 26 సార్లు ఆ చిన్నపిల్లలకి పైన కొంచెం చల్లటం కానీ చల్లి కొంచెం 2 డ్రాపులు 1 టీ స్పూను నీళ్లు త్రాగించటం కానీ జరిగినట్లయితే వాళ్ళకి ఆ భూత ప్రేత నెగిటివ్ కలలో వచ్చే భూతలు పిశాచులు అయిన వాళ్ళే ఆత్మలు ప్రేమ పోలేక వస్తుంటారు. ఇది జరిగిన విషయం, రియల్గా జరిగిన విషయం, జరుగుతున్న విషయాలు కూడా ఇవి. నా దగ్గరికి 2 రోజుల ముందుగానే వచ్చిన వాళ్ళకి, నాకు చెప్పిన వాళ్ళకి, నేను చేసిన వాళ్ళకి ఈ విషయం నేను చేశాను, అందుకని ఇప్పుడు చెప్తున్నాను. అట్లా ఉండ వాళ్ళకి ఈ మంత్రం చెప్పి మీరు ఆ గ్లాసు నీళ్ళలో కొంచెం నీళ్ళు త్రాపించి పిల్లలకి ఆ నీళ్ళు కొంచెం ముఖాన్ని చల్లినట్లయితే, లేదా ఇంట్లో కూడా 4 వైపులు బాత్రూమ్ వైపున వదిలేసి అన్ని ఇంట్లో 4 వైపులా చల్లుకోవచ్చు. అదే నీళ్ళని చిన్నపిల్లలు తల్లి ఆ నీళ్ళు కానీ త్రాగుతుంటే అప్పుడప్పుడు వారానికి ఒకసారి పాలు ఎక్కువగా వచ్చే అవకాశము ఉంది. కాబట్టి ఈ మంత్రాన్ని కాగితం పైన రాసుకొని 26 సార్లు మంత్ర జపం చేసి మీ సంకల్పం, మీకు ప్రాబ్లం ఏముందో ప్రాబ్లం చెప్పుకొని మంత్ర జపం చేయండి. పేపర్ మీద రాసి మీరు ఇంటికి బయట గోడకు కానీ గేటు దగ్గర గోడకు కానీ అంటించండి. భూత ప్రేత ప్రభావము, చెడు కళలు వచ్చే వాళ్ళకి, నిద్రలో మూత్రం పోతున్న వాళ్ళకి, పళ్ళు కర కొరుకుతూ ఉంటారు వాళ్ళకి, ఉలిక్కి పడుతూ ఉంటారు వాళ్ళకి, ఉండి ఒకసారి పెద్దగా అరుస్తారు అన్నట్టుగా వాళ్ళకి ఈ మంత్రము చాలా చక్కగా పనిచేస్తుంది. తేలికైన పద్ధతి, తేలికైన మంత్రము, తక్కువ టైంలో జపం చేసుకునే ఈ మంత్రము ఈ విధంగా ఉంటుంది. ముందుగా నేను రాసి పెట్టాను. ఇదిగో చూడండి, నేను చెప్పినవన్నీ కూడా ఈ మంత్రం గురించే చెప్పాను. 6 అక్షరాలు అన్నాను. 1 2 3 4 5 6. ఇది రాత్రి పనుకున్న టైంలో కూడా కొంచెం నీళ్ళు తీసుకొని గ్లాస్ పైన చేయబెట్టి మంత్రం చెప్పుకొని ఇంట్లో జల్లు కావచ్చు, పిల్లలకి చల్లవచ్చు, కొంచెం తాగొచ్చు, మీ పైన కూడా మీరు చల్లు కావచ్చు. అప్పుడు పిల్లలు దడుచుకోరు, కళలు రావు, మూత్రం పోరు, పళ్ళు కొరకరు, ఉలిక్కి పడరు, భయపడకుండా ప్రశాంతంగా నిద్రపోతారు. ఈ మంత్ర ప్రభావం అనేది ఇలా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ శ్రీన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంటరీ చేయండి, లైక్ కొట్టండి. మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. జై వారాహీదేవి.